హలో అందరికీ, ఈరోజు నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది బాలింత వాళ్ళకి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓమని తీసుకోండి, ఒక హాఫ్ కప్పు. చూశారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ ఓమన్ అయితే తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి అండ్ బాగా బ్లెండ్ చేసుకోండి. మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకో. ఈ పొడిని మనం ఇప్పుడు జల్లెడ పట్టేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా అటు ఇటు పడనివ్వకుండా జాగ్రత్తగా జల్లెడ పట్టేసుకోండి. జల్లెడ పట్టడం అయిపోయింది కదా, సో దీన్ని మనం అయితే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. పడేయకుండా మళ్ళీ కర్రీస్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ చూశారు కదా, ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది. ఇది చాలా మెత్తగా ఉంటుందండి. దీంతో మనం కాడో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హాఫ్ కప్పు బెల్లం అండ్ నెయ్యి. గుర్తుపెట్టుకోండి, నెయ్యి లేదా నువ్వుల నూనె మాత్రమే యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ కాడోని ప్రిపేర్ చేయడానికి ఇలాంటి చిన్న గిన్నెలనే యూజ్ చేయాలి. ఒక టీ కప్పు వాటర్ తీసుకొని బాగా వేడి చేసుకొని పక్కకు తీసుకోండి. అండ్ నెక్స్ట్ అదే కడాయిలో నువ్వుల నూనె 2 స్పూన్స్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ బెల్లాన్ని వేసుకోండి, బాగా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సిమ్ములోనే ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ బెల్లం ఉడికిన తర్వాత మన ఓమ పొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. నెక్స్ట్ మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలండి. చూశారు కదా, బాగా వేగింది. నెక్స్ట్ మనం వేడి చేసుకున్న వాటర్ని ఇందులో వేసుకోవాలండి. అండ్ ఒకటి అయితే గుర్తుపెట్టుకొని, వాటర్ పోసేటప్పుడు కలుపుతూ వాటర్ పోస్తూ ఉండాలి, లేకపోతే గడ్డ కట్టేసుకుంటుంది. చూశారు కదా, ఈ కాడో అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వాళ్ళకి అండ్ బాలింత వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. అండ్ గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. అవును, ఈ రెసిపీని మీరు చూసారా? చూసి ఉంటే మీరు దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. ఇదైతే చాలా హెల్తీ అండి, చాలా యూజ్ అవుతుంది. సో మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు యూజ్ అవుతుంది. అండ్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.